మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం శబరిమల యాత్ర స్టార్ట్ చేసాం. అటు పంబా దగ్గర స్నానం చేసి కనుమలు మనకు కలిపి దగ్గర ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి స్వాములంతా కూడా సన్నిధానం వైపు అడుగు పడుతున్నవి. ఇక్కడ నుంచి పైకి సుమారు 18 షెడ్లు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క షెడ్కి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఎందుకంటే ఒక షెడ్ మీద కూడా చాలా అప్పుగా ఉంటుంది, స్వాములు కూడా నడవలేని పరిస్థితి ఉంటుంది. ఈ నిబంధనలో మధ్యలో కూడా అంటే సంబంధించినటువంటి అప్పాచి మేడే, ఇంకోటి సంబంధించినటువంటి ఇంకో మేడే కూడా వారికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. స్వాములు పైకి ఎక్కలేరు, ఎందుకంటే హనుమలకొండ ఇంకా చాలా ఎత్తులో ఉంటుంది. స్వాములు నడలేరు, బాగా లావుగా స్వాములు కానీ ఇంకెవరో వాళ్ళ పైకి ఎక్కుతున్న నేపథ్యంలో వాళ్ళు బాగా ఆయాసం అవుతుండటంతో వాళ్ళు ఎలాగైనా ఎక్కి ఆ స్వామివారిని దర్శించుకోవాలి, అయ్యప్పని దర్శించుకోవాలని చెప్పేసి వాళ్ళకి గట్టి పట్టుదల ఉంటుంది. మన విజువల్స్ చూసుకోవచ్చు, చాలా మంది స్వాములు కూడా ఇరుముడు కట్టుకొని పైకి ఎక్కువ సందర్భం ఉంది. ఈ మధ్యలో కూడా వీళ్ళకి కరిమలకొండ గానీ అప్పాచి మేడే గానీ వీరు పైకి ఎక్కలేని క్రమంలో కూడా దర్శించుకోవాలి స్వామి అనే నేపథ్యంలో కూడా వాళ్ళు ఇక్కడ మన విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ డోలీలు అయితే వాళ్ళకి రెడీగా ఉన్నాయి. సుమారు ఇక్కడ అంటే ట్రావెల్ కోర్స్ సిబ్బంది, కేరళ ట్రావెల్ కోర్స్ సిబ్బంది వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ సుమారు 2000 పైచీలుగా డోలీల సహాయంతో కూడా వాళ్ళు వాళ్ళకి సేవ అందిస్తున్నారు. ఒక 1 పర్సన్ కి మాత్రం 4000 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. అంటే పూర్తిగా అంటే మా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 2-3 ట్రిప్పులు వేస్తాము మేము అని చెప్తున్న పరిస్థితి. మామూలు టైంలో మాత్రం ఇవ్వాలంటే ఈ అక్టోబర్ నెల నుంచి డిసెంబర్, జనవరి 16వ తారీఖు ఎప్పుడైతే జ్యోతి దర్శనం ముగిస్తుందో అప్పటి నుంచి వీళ్ళకి పబ్లిక్ కూడా ఎక్కువ రారు. అక్కడి నుంచి క్లోజింగ్ అయిపోతుంది. తర్వాత మండల పూజ ఉంటుంది, పడి పూజ ఉంటుంది. వీటికి కూడా భక్తులు ఎక్కువ రారు నేపథ్యంలో కూడా వీళ్ళు మళ్ళీ ఇలా వ్యవసాయ పనులు చూసుకుంటున్నా అని చెప్తే వాళ్ళు బాధ చెప్తున్నారు. ఎందుకంటే ఉన్నది 4 మాసాల కాలంలో డబ్బులు సంపాదించుకోలేన్నా కూడా. అలాగే మాకు ట్రావెల్ కోర్స్ సిబ్బంది కూడా మాకు ఐడి కార్డు మాకు ఇచ్చింది మాకు అని చెప్పేసి ఇప్పుడు ఐడి కార్డ్స్ కూడా చూపెడుతున్న పరిస్థితి. వీళ్ళకి ఒక్కరు కూడా ఐడి కార్డ్స్ కూడా ఇచ్చి వీళ్ళని ఇక్కడ చూపెడుతున్నారు. మొత్తం చూద్దాం మరి వీళ్ళు ఏ విధంగా తిప్పబడుతున్నారు, వీళ్ళ బాధలు ఏంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఏంటి వాట్ ఇస్ యువర్ నేమ్? ఏం పేరు? సంతర్బండి. ఎలా ఉంది డోలీ? ఎలా ఉంది వర్క్? ఎలా ఉంది వర్క్? ఎన్ని మంత్స్, ఎన్ని నెలలు ఉంటుంది ఇది? 2 ట్రిప్. ఒకటికి పోతారు మాట 4250. 4250 ఒక మనిషికా? ఒక మనిషికి, చోట మనిషికి. పరువున మనిషిన 6500 ఉన్నారు. వరకు 2000 ఎక్కువ. నార్మల్ మనిషి, చిన్న పిల్లల 2 టోలీలు, ఒక టోలీకి ఒక మనిషి ఉంది. ఒక టోలీకి 4000 మనిషి. రాను పోను 8500. రాను పోను డైలీ ఎన్ని ట్రిప్స్ చేస్తారు పైకి? 2 ట్రిప్, 2 అప్ అండ్ డౌన్. టోటల్లీ ఎంత మంది ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్? 400 మంది ఉంది టోటల్. 2000 பேர் இருப்பாங்க. 2000 మంది ఉన్నారు. 400 టోలీ ఉంది. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఉంటుంది ఇది. ఆఫ్టర్ దెన్ ఏం చేస్తారు? వ్యవసాయం. నెక్స్ట్ మంత్ 5 మాసం పోతే 5 days అందరం పోయింది వ్యవసాయం. ఎక్కడ నుంచి మీరు? ఎంత పక్కన చుట్టుపక్కల? పక్కల తెన్గాసి అందరికి, తమిళ టీఎన్, తెన్గాసి, తేని, కేరళ అందరు మంది ఉన్నారు. ఎలా ఉంటుంది మరి ఇప్పుడు మీకు? సఫిషియెంట్ మనీ వస్తుందా మరి? తృప్తి, హ్యాపీ, అందరికి తృప్తింది. వర్క్ ఎలా ఉంది? హ్యాపీయా వర్క్ தான். டோலி వర్క్ தான், హ్యాపీ தான். డైలీ హౌ మెనీ ట్రిప్స్? 2 trips, 3 trips. ఇప్పుడు మామూలుగా నడుస్తుంటే ఆయాసం వస్తుంది. మీరు నలుగురు వేసుకొని పోతుంది. ఎట్లా ఆరోగ్యం మీకు? నో ప్రాబ్లం. కష్టం ఉంది, ప్రాబ్లం లే. మరి కార్డ్స్ ఎవరు ఇచ్చారు మీకు? ఇది పోలీస్ కారు. దేవస్థానమా? దేవస్థానం కాదు వీళ్ళకి. ఇక్కడ దేవస్థానం కూడా వాళ్ళకి ఇక్కడ అన్ని కార్డ్స్ ఇచ్చారు వీళ్ళకి. మేము సంతోషంగానే ఉన్నాము, మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. వాళ్ళు పైకి క్షేమంగా తీసుకుపోవడానికి కూడా మాకు సంతోషంగా ఉంది. కాకపోతే ఈ 4 నెలల కాలంలో మేము డబ్బులు సంపాదించుకున్న తర్వాత పొల్ల పనులు పోతామని చెప్పేసి వీళ్ళు కూడా ఆవేదనతో కూడా సంతోషంగా చెప్తున్న పరిస్థితి.